Hi everyone, welcome to Nilagiri YouTube channel. Today we discuss explain the terms hard water, soft water, hot water, soft water, removal of hardness of water, removal of hardness of water. Some methods we discuss ion exchange method, permuted method or geolite method. Next one, Colgan process, next synthetic resin method, ఫస్ట్ వన్ హార్డ్ వాటర్ అంటే ఏంది, తెలుగులో కఠిన జలం అంటాం. హార్డ్ వాటర్ అంటే ఏంది, కఠిన జలం అంటే ఏంది, వాటర్ డస్ నాట్ గివ్ lather readily with soap is called hard water. హార్డ్ వాటర్ అంటే ఏంది, సబ్బుతో ధారాళంగా నురుగును ఇవ్వనటువంటి జలంను కఠిన జలం అంటాం. కఠిన జలం అంటే ఏంది, సబ్బుతో నురుగును ఇవ్వనటువంటి జలంను మనం హార్డ్ వాటర్, కఠిన జలం అంటాం. సాఫ్ట్ వాటర్ అంటే ఏంది, వాటర్ విచ్ గివ్ lather అంటే ఏంది, నురుగు. వాటర్ విచ్ గివ్ lather ఇమీడియట్లీ విత్ సోప్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ వాటర్. సాఫ్ట్ వాటర్ అంటే ఇది తెలుగులో మృదు జలం అంటాం. మృదు జలం అంటే సబ్బుతో వెంటనే నురుగునిచ్చేటటువంటి జలంను మనం మృదు జలం, సాఫ్ట్ వాటర్ అంటాం. హార్డ్ వాటర్ అంటే ఏంది, వాటర్ డస్ నాట్ గివ్ lather readily with soap ఈజ్ కాల్డ్ హార్డ్ వాటర్. వాటర్ విచ్ గివ్ lather ఇమీడియట్లీ విత్ సోప్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ వాటర్. నెక్స్ట్ మరి హార్డ్ అంటే టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఇక్కడ వాటర్కు ఆ కఠినత్వం అనేది ఎలా వస్తుంది అంటే, హార్డ్ వాటర్ కంటైన్స్ హార్డ్నెస్. దిస్ హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం సాల్యుబుల్ సాల్ట్స్. ఆ వాటర్లో కాల్షియం, మెగ్నీషియంకి సంబంధించిన లవణాలు ఉండడం వలన దానికి హార్డ్నెస్ వస్తుంది, అంటే కఠినత్వం వస్తుంది. వాటర్కు కఠినత్వం ఎలా వస్తుందంటే, ఆ వాటర్లో కాల్షియం, మెగ్నీషియంకి సంబంధించినటువంటి సాల్యుబుల్ సాల్ట్స్ ఉండడం వలన ఆ వాటర్కు కఠినత్వం వస్తుంది, హార్డ్నెస్ వస్తుంది. ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం బైకార్బోనేట్స్, కాల్షియం, మెగ్నీషియం బైకార్బోనేట్స్ కనుక ఉన్నట్లయితే ఆ వాటర్లో కాసెస్ టెంపరరీ హార్డ్నెస్, తాత్కాలిక కాఠిన్యత ఏర్పడుతుంది. నీటికి తాత్కాలిక కాఠిన్యత ఎలా ఏర్పడుతుందంటే, వాటర్లో కాల్షియం, మెగ్నీషియంకి సంబంధించిన బైకార్బోనేట్లు కనుక ఉన్నట్లయితే దానికి టెంపరరీ హార్డ్నెస్, తాత్కాలిక కాఠిన్యత ఏర్పడుతుంది. అదే వాటర్లో కాల్షియం, మెగ్నీషియం సంబంధించిన క్లోరైడ్స్, సల్ఫేట్స్ కనుక ఉన్నట్లయితే ఆ వాటర్కు పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఏర్పడుతుంది. సో హార్డ్ వాటర్ అంటే ఏంది, వాటర్ డస్ నాట్ గివ్ lather readily with soap is called hard water. Water which give lather immediately with soap is called soft water. వాటర్కు కఠినత్వం ఎలా వస్తుంది, తాత్కాలిక కాఠిన్యత ఎలా ఏర్పడుతుంది, శాశ్వత కాఠిన్యత ఎలా ఏర్పడుతుంది అంటే, వాటర్లో కాల్షియం, మెగ్నీషియం బైకార్బోనేట్లు కనుక ఉన్నట్లయితే ఆ వాటర్కు తాత్కాలిక కాఠిన్యత ఏర్పడుతుంది. ఆ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం సంబంధించిన క్లోరైడ్స్ కానీ, సల్ఫేట్స్ కానీ ఉన్నట్లయితే దానికి శాశ్వత కాఠిన్యత అనేది ఏర్పడుతుంది. మనం తాత్కాలిక కాఠిన్యతను వాటర్కు ఉన్నటువంటి టెంపరరీ హార్డ్నెస్ను మనం కొన్ని పద్ధతుల ద్వారా రిమూవ్ చేయగలం. అంటే ఇక్కడ బాయిలింగ్, వేడి చేయడం ద్వారా, నెక్స్ట్ క్లార్క్ మెథడ్, ఈ మెథడ్ల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తాత్కాలిక కాఠిన్యతను తొలగించవచ్చు. అదే వాటర్కు శాశ్వత కాఠిన్యత కనుక ఉన్నట్లయితే, వాటర్కు ఉన్నట్లయితే ఆ శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగించే పద్ధతులు ఇక్కడ ఫస్ట్ మెథడ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. దీన్ని పర్మ్యూటెడ్ మెథడ్ ఆర్ జియోలైట్ మెథడ్ అని అంటాం. అయాన్ వినిమయ పద్ధతి, పర్మ్యూటెడ్ మెథడ్ ఆర్ జియోలైట్ మెథడ్ అని మనం ఈ మెథడ్ ద్వారా రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, అంటే పర్మనెంట్ హార్డ్నెస్ అంటే వాటర్కు ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఈ మెథడ్ను ఉపయోగిస్తాము. సో మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చూడండి. దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. వాటర్కు ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యతను
ఈ పద్ధతి ద్వారా మనం తొలగించవచ్చు. నెక్స్ట్, దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ పర్మ్యూటెడ్ ఆర్ జియోలైట్ ప్రాసెస్. ఈ మెథడ్ను పర్మ్యూటెడ్ మెథడ్ అని లేదా జియోలైట్ ప్రాసెస్ ఆర్ మెథడ్ అని చెప్పొచ్చు. మరి పర్మ్యూటెడ్ అంటే ఏంది సార్ అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ జియోలైట్. ఇక్కడ పర్మ్యూటెడ్ అంటే ఏంది, దాని ఫార్ములా సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్. దీన్ని Na2Al2 Si2O8 H2O, Na2Al2 Si2O8 H2O కానీ లేదా NaAl అంటే అల్యూమినియం, సోడియం అల్యూమినియం SiO4 అనే ఫార్ములా ద్వారా మనం తెలియజేస్తాము. ఈ NaAl SiO4నే లేదా Na2Al2 Si2O8 H2Oనే ఏమంటున్నాం మనం, పర్మ్యూటెడ్. దీన్నే జియోలైట్ అని కూడా అనొచ్చు, పర్మ్యూటెడ్ ఆర్ జియోలైట్. సో దీన్ని పర్మ్యూటెడ్ని ఎలా రాయొచ్చు సార్ అంటే షార్ట్ ఫామ్ యాజ్ NaZ. దీన్ని ఎలా రాయొచ్చు, NaZ అనే సింబల్తో రాస్తాము. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పర్మ్యూటెడ్ ఈజ్ యాడెడ్ టు హాట్ వాటర్. ఏ వాటర్లో అయితే మనం శాశ్వత కాఠిన్యత ఉందని అనుకుంటున్నామో ఆ వాటర్కు మనం ఏం చేయాలంటే ఈ పర్మ్యూటెడ్ని యాడ్ చేయాలి. పర్మ్యూటెడ్ యాడ్ చేయడం అంటే Na2Al2 Si2O8 H2O, NaAl SiO4 ఈ ఫార్ములాని యాడ్ చేస్తూ ఉన్నట్టు. ఈ కెమికల్ని యాడ్ చేయడం వల్ల అక్కడ ఏమైంది, ద ఫాలోయింగ్ అయాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఏం ఎక్స్చేంజ్ జరుగుతుందంటే దీన్ని ఎలా రాస్తున్నాం, NaZ అనే సింబల్తో రాస్తున్నాం కదా. సో NaZ ఏం చేసాం, దీన్ని వాటర్లో కాల్షియం క్లోరైడో కాల్షియం సల్ఫేటో లేకపోతే మెగ్నీషియం క్లోరైడో మెగ్నీషియం సల్ఫేటో ఉందని అనుకుంటున్నాం కదా. దానివల్లనే నీటికి శాశ్వత కాఠిన్యత వస్తుందని అనుకుంటున్నాం కదా. కాబట్టి దీన్ని ఆ వాటర్కి యాడ్ చేయాలి. వాటర్కి యాడ్ చేసినప్పుడు ఆ వాటర్లో ఉన్న కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఈ పర్మ్యూటెడ్తో ఎట్లా ఎక్స్చేంజ్ అవుతుంది అంటే రియాక్షను. సో కాల్షియం ఇందులో CaZ2 ఒకవేళ కాల్షియం ఉంటే, మెగ్నీషియం ఉంటే మెగ్నీషియం +2 + 2NaZ MgZ2 + 2Na+, అంటే Na+ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ విచ్ డస్ నాట్ కాసెస్ హార్డ్నెస్, అంటే ఇక్కడ సోడియం ప్లస్ అనేది ఇక్కడ హార్డ్నెస్కి ఏం కారణం కాదు. సో ఈ కాల్షియం జెడ్తో కలిసి కాల్షియం Z2 + 2Na+, మెగ్నీషియం జెడ్తో కలిసి MgZ2 + 2Na+ ఏర్పడుతుంది. ఇట్లా యాడ్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం, దాంట్లో ఆ వాటర్లో ఉన్న శాశ్వత కాఠిన్యతను రిమూవ్ చేస్తున్నాం. ఎట్లా రిమూవ్ చేస్తున్నాం, ఈ కాల్షియం అనేది దీంతో కలిసి రియాక్ట్ అవుతుంది కదా, ఇదంతా ఒక ఫామ్ అవుతుంది కదా, ఇదంతా బయటకు ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ CaZ2 అండ్ MgZ2 ఫామ్ అయినాయి కదా, వీటిని ఏమంటామంటే ఎగ్జాస్టెడ్ పర్మ్యూట్ అంటాం. CaZ2 అండ్ MgZ2 ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జాస్టెడ్ పర్మ్యూట్. అంటే ఇవన్నీ వ్యయమవుతూ ఉంటాయి, ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. దాంట్లో ఉన్న పర్మిట్లు ఇవి ఉన్నాయి కదా, కాల్షియం Z2 Mg ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఈ జెడ్ ఏమంటారు దీన్ని, పర్మిటెడ్ మొత్తం కూడా తగ్గిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే దీస్ ఆర్ జనరేటెడ్ టు పర్మిట్ బై ద ట్రీట్మెంట్ విత్ బ్రైన్ సొల్యూషన్. అంటే ఇప్పుడు కాల్షియం Z2 MgZ2కు మళ్ళీ ఏం చేస్తాం, Na+ని యాడ్ చేస్తాం. Na+ యాడ్ చేయడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పర్మ్యూట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మళ్ళీ ఎందుకు పర్మ్యూట్ ఫామ్ కావాలి, ఈ పర్మ్యూట్ యాడ్ చేయడం వల్లనే కదా ఆ వాటర్లో ఉన్న కాల్షియం కానీ మెగ్నీషియం కానీ దాంతో రియాక్ట్ అయ్యి ఎక్స్చేంజ్ అవుతుంది కదా. అట్లా ఎక్స్చేంజ్ అవుతూ ఆ బ్యాడ్ వాటర్ని, అంటే రిమూవ్ అయినటువంటి వాటర్ని ఒక ట్యాప్ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ వాటర్ని మనం సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నీటికి ఉన్న శాశ్వత కాఠిన్యతను మనం ఈ పద్ధతి ద్వారా తొలగించవచ్చు. ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ కాల్గాన్ ప్రాసెస్. సో కాల్గాన్ అంటే ఏంది, సోడియం హెక్సా మెటాపాస్పేట్. దీన్ని Na6P6O18 ఆర్ NaPO3 టేకెన్ 6తో తెలియజేస్తాము. సో కాల్గాన్ డస్ నాట్ ప్రెసిపిటేట్ ద కాల్షియం ఆర్ మెగ్నీషియం సాల్ట్స్ బట్ రిమూవ్స్ కాల్షియం +2 అండ్ మెగ్నీషియం +2 అయాన్స్ ఫ్రమ్ వాటర్. ఈ కాల్గాన్ మెథడ్ని, కాల్గాన్ ఫార్ములాని దేనికి ఉపయోగిస్తామంటే వాటర్లో ఉన్న కాల్షియం అయాన్స్, మెగ్నీషియం సంబంధించిన క్లోరైడ్స్ సల్ఫేట్స్ ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయడానికి ఈ మెథడ్ను ఉపయోగిస్తాం. సో ద రిమూవల్ ఆఫ్ కాల్షియం +2 ఆర్ మెగ్నీషియం +2 అయాన్స్ ఫ్రమ్ వాటర్ మే టేక్స్ ప్లేస్ ఐదర్ బై అబ్జార్ప్షన్ ఆర్ బై కాంప్లెక్స్ ఫార్మేషన్. అంటే ఈ కాల్గాన్ మీన్స్ Na6P6
O18 దీన్ని వాటర్కి యాడ్ చేసినప్పుడు ఈ వాటర్ ఏమవుతుంది, ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అంటే వాటర్లో ఉన్న కాల్షియము ఆర్ మెగ్నీషియము ఒక కాంప్లెక్స్గా, అంటే ఈ వాటర్లో ఉన్న కాల్షియం ఆర్ మెగ్నీషియం ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక కాంప్లెక్స్గా ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి Na6P6O18లో ఇక్కడ 2 Na+ లాస్ అయినాయి. లాస్ అయినప్పుడు ఏమైందంటే ఈ ఆక్సిజన్ లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్లు తీసుకొని Na4 రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ Na6లో 2 Na+ ఫామ్ అయిన తర్వాత రిమైనింగ్ 4 ఉంటాయి. Na4P6O18-2. దీన్ని ఏం చేస్తున్నాం, ఆ వాటర్ కలిపినాం కదా, కాల్షియం +2 కానీ మెగ్నీషియం +2 కానీ ఉందని అనుకున్నప్పుడు ఈ కాల్షియం ఏం చేస్తుంది అంటే ఈ కాల్గాన్తో కాంప్లెక్స్ను ఫామ్ చేస్తుంది. సో ఎలా అంటే Na2Ca అంటే ఇక్కడ ఈ ఏమంటారు దీన్ని, ఈ 2 Na వెళ్ళిపోయినాయి కదా, ఆ 2 Na ప్లేస్లో కాల్షియం వస్తుంది. ఆ 2 Na+, 2 Na+ బయటకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా మెగ్నీషియం ఉంటే మెగ్నీషియంతో కూడా ఈ కాల్గాన్ కాంప్లెక్స్, అంటే అబ్జార్ప్షన్, అంటే కాల్గాను అంటే వాటర్కు కాల్గాన్ కలపంగానే దాంట్లో ఉన్న కాల్షియం మెగ్నీషియంలు ఆ కాల్గాన్ మీద అధిశోషించబడతాయి. అధిశోషించబడ్డ తర్వాత దాంట్లో నుంచి ఏమవుతుంది, ఇదంతా కూడా బయటికి పంపించడం జరుగుతుంది. మిగిలిన ఏముంటాయి, Na+ అయాన్స్ ఉంటాయి. సో ఈ విధంగా పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, నీటికి ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యతను మనం కాల్గాన్ మెథడ్ ద్వారా తొలగించవచ్చు. నెక్స్ట్ వాటర్లో ఉన్న పర్మనెంట్ హార్డ్నెస్, వాటర్కు ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగించే పద్ధతి సింథటిక్ రెజిన్ మెథడ్. సింథటిక్ సంశ్లేషణ రెజిన్ పద్ధతి, సింథటిక్ రెజిన్ మెథడ్. ఈ మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే ఇన్ దిస్ మెథడ్ డీఅయనైజ్డ్ వాటర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. డీఅయనైజ్డ్ వాటర్ అంటే ఏంది, నీటిలో కలిగి ఉన్న అన్ని అయాన్లను తొలగించినట్లయితే ఆ తొలగించిన తర్వాత మిగిలినటువంటి ఆ జలం, మిగిలినటువంటి ఆ వాటర్ను డీఅయనైజ్డ్ వాటర్ అంటాము. దీన్ని అయాన్ విరహిత జలం అంటారు. అయాన్ విరహిత జలం అంటారు. అయాన్ విరహిత జలం అంటే నీటిలో కలిగి ఉన్న అన్ని అయాన్లను తొలగించిన తర్వాత ఏర్పడ్డటువంటి ఆ వాటర్ను అయాన్ విరహిత జలం, డీఅయనైజ్డ్ వాటర్ అంటాం. ఇన్ దిస్ మెథడ్ డీఅయనైజ్డ్ వాటర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ద వాటర్ ఫ్రమ్ విచ్ ఆల్ ద డిజాల్వ్డ్ అయాన్స్ ఆర్ రిమూవ్డ్ ఈజ్ నౌన్ యాజ్ డీఅయనైజ్డ్ వాటర్. సో ఈ మెథడ్లో ఏం చేస్తామంటే సింథటిక్ రెజిన్స్ మెథడ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ట్యాంక్స్. ఇక్కడ 2 ట్యాంకులు ఉంటాయి, ఇదొక ట్యాంకు. ఈ ట్యాంక్లో ఒక క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది ఒక ట్యాంక్లో, అండ్ ద అదర్ యానాయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది. ఒక ట్యాంక్లోనేమో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది, క్యాటయాన్ వినిమయ రెజిన్. ఇంకో దాంట్లో యానాయాన్ వినిమయ రెజిన్ ఉంటుంది. 2 ట్యాంకులు ఉంటాయి, ఒక దాంట్లో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, రెండో దాంట్లో యానాయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ద రెజిన్స్ ఆర్ జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఈ రెజిన్స్ అనేవి ఒక బృహదణువులు, ఒక పెద్ద కార్బన్ చైన్ కలిగినటువంటి ఒక బృహదణువు. అంటే ఒక చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్ని మనం బృహదణువు, ఒక పాలిమర్ అంటాం. దీంట్లో ఒక లాంగ్ చైన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ద క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ దీంట్లో సచ్ యాజ్ RCOH, దాంట్లో RCOH అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. లేదంటే RSO3H అనే సల్ఫోనిక్ RSO3H అనే ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. కార్బాక్సిలిక్ యాసిడ్స్ COOH అనే ఫంక్షనల్ గ్రూప్ ఒకటి ఉంటుంది. COOH గ్రూప్ అయినా ఉండొచ్చు, లేదంటే SO3H అనే ఒక సమూహం అయినా ఉండొచ్చు. రిప్లేసెస్ ఇవి ఏం చేస్తాయంటే క్యాటయాన్ని తొలగిస్తాయి. నెక్స్ట్ వైల్ ద అనాయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ సచ్ యాజ్ RNH3OH ఇదేం చేస్తుంది, రిప్లేసెస్ anions ఫ్రమ్ హార్డ్ వాటర్ అండ్ గివ్స్ H+ ions అండ్ OH- ions రెస్పెక్టివ్లీ. అంటే ఏం చేస్తామని ఇప్పుడు ఈ మెథడ్లో అంటే
దీంట్లో 2 ట్యాంకులు ఉన్నాయని చెప్పినాం కదా. ఒక ట్యాంకులోనేమో యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, ఇంకో ట్యాంకులోనేమో ఒక ట్యాంకులోనేమో క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, అనదర్ ట్యాంకులోనేమో యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంది కదా. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు హాట్ వాటర్ను ఈ ఒక ట్యాంకులోకి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాటర్లో కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ ఆర్ మెగ్నీషియం క్లోరైడ్ ఆర్ మెగ్నీషియం సల్ఫేట్ సంబంధించినటువంటి ఆ సాల్యుబుల్ సాల్ట్స్ కనుక ఆ వాటర్లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ హాట్ వాటర్ పంపించినప్పుడు ఏమైందంటే దాంట్లో కాల్షియం క్లోరైడ్ ఉంది అనుకుందాం. దీంట్లో పోగానే ఇందులో ఉన్న క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న క్యాటయాన్ని తొలగిస్తుంది. క్యాటయాన్ ఏంది? కాల్షియం క్లోరైడ్లో కాల్షియం +2, ఆ కాల్షియం +2ను తొలగిస్తుంది. తర్వాత ఇది ఈ ట్యాంక్ నుంచి ఇంకో ట్యాంక్లో పోతుంది కదా యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్లోకి. ఈ యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఏం చేస్తుంది అంటే యానయాన్ని తొలగిస్తుంది. అంటే క్లోరైడ్ ఉంది కదా, ఆ క్లోరైడ్ని తొలగిస్తుంది. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఏమో క్యాటయాన్ని తొలగిస్తుంది, యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఏమో యానయాన్ని తొలగిస్తుంది. తొలగించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ నుంచి ఏమో H+ అయాన్స్ ఏర్పడతాయి, యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఏమో OH- అయాన్లు ఏర్పడతాయి. ఈ H+ అయాన్స్ OH- అయాన్లు కంబైండ్ అయ్యి మనకి ఏమైందంటే H2O ఫామ్ అవుతుంది. అంటే ఆ వాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం క్లోరైడ్ ఉంది అనుకున్నప్పుడు ఆ వాటర్లో ఉన్న కాల్షియం ఎలిమినేట్ అయింది, రిమూవ్ అయింది, క్లోరైన్ కూడా రిమూవ్ అయింది. అంటే ఆ వాటర్లో ఉన్న అన్ని అయాన్లు కూడా రిమూవ్ అయిన తర్వాత మిగిలినటువంటి ఆ వాటర్ని ఏమంటామంటే డీఅయనైజ్డ్ వాటర్ అంటాం. మిగిలిన ఆ వాటర్ని ఏమంటాం? డీఅయనైజ్డ్ వాటర్. అంటే నీటిలో కలిగి ఉన్న అన్ని అయాన్లను తొలగించిన తర్వాత ఏర్పడ్డటువంటి జలాన్ని అయాన్ విరహిత జలము అంటారు, డీఅయనైజ్డ్ వాటర్ అంటాం. ఇట్లా చూడండి, ఇప్పుడు RCOH అనేది క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్లో ఈ కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంది, లేదా SO3H అనే సమూహం అని ఉండొచ్చు. ఇది వాటర్ క్యారియేషన్గా ఫ్రమ్ వాటర్లో కాల్షియం +2 ఉంది కదా, దాంతో రియాక్ట్ అయ్యి ఏమైందంటే RCOO కాల్షియం అనేది ఒక కాంప్లెక్స్ ఇట్లా ఫామ్ అవుతుంది. దీని నుండి H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ అదే యానయాన్ ఉంది కదా, యానయాన్ రెజిన్ నుంచి ఏమవుతుంది? క్లోరిన్తో కలిసి OH- ఇక్కడ నుంచి H+ అయాన్ రిలీజ్ అయినాయి క్యాటయాన్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత. అంటే ఇక్కడ H+లో కాల్షియం వస్తుందని అర్థం. క్యాటయాన్ ఎక్స్చేంజ్ అంటే ఒక క్యాటయాన్ ప్లేస్లో ఇంకో క్యాటయాన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ H+లో కాల్షియం ఎక్స్చేంజ్ అయింది, H బయటకు వెళ్ళిపోయింది. OH+లో Cl- వచ్చింది, OH- బయటకు వెళ్ళిపోయింది. సో ఆల్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఫ్రమ్ వాటర్ ఆర్ రిమూవ్డ్. H+ కంబైన్స్ విత్ OH- అయాన్ టు ఫామ్ H2O. అంటే H+ అయాన్స్ OH- కంబైండ్ అయ్యి H2O ఫామ్ అయింది. ఇప్పుడు మిగిలినటువంటి అన్ని అయాన్లు కూడా రిమూవ్ అయిన తర్వాత మిగిలినటువంటి H+ అయాన్స్ OH- అయాన్స్తో కంబైండ్ అయ్యి మనకు వాటర్ ఫామ్ అవుతుంది. ఈ ఏర్పడ్డ వాటర్నే డీఅయనైజ్డ్ వాటర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఆఫ్టర్ సమ్ డేస్, కొంత 2 రోజుల తర్వాత ద క్యాటయాన్ అండ్ యానయాన్ రెజిన్స్ అనేవి ఇట్లా రియాక్ట్ అవుతున్నప్పుడు ఏమైతే అంటే అండ్ ఈజ్ రీజనరేటెడ్ బై పాసింగ్ మోడరేట్లీ. అంటే ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్లు ఖర్చు అయిపోతాయి, అంటే తగ్గిపోయినప్పుడు మళ్ళీ వాటిని మనం రీజనరేట్ చేసుకోవాలి. రీజనరేట్ ఎందుకు చేయాలి సార్ అంటే ఇప్పుడు ఇందులో క్యాటయాన్ మళ్ళీ RCOOH ఫామ్ కావాలి, ఇందులో RNH3OH అనేది ఒక సమూహం ఉండాలి. కాబట్టి ఎందుకు ఉండాలి? అవి ఉంటేనే మన హాట్ వాటర్ ట్యాంకులోకి పంపినప్పుడు ఇది ఏం చేస్తుంది? క్యాటయాన్ను తొలగిస్తుంది, ఇది యానయాన్ తొలగిస్తుంది. కాబట్టి ఇవి తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఇవి తొలగించడానికి కష్టమవుతుంది. కాబట్టి మళ్ళీ వాటిని రీజనరేట్ చేయాలి. రీజనరేట్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఈ RCOO టేకెన్ టు CA ఉంది కదా, దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకు RCOOH ఫామ్ అవుతుంది, అంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ RNH3Cl ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఏంది? క్యాస్టిక్ సోడా మీన్స్ NaOH. క్యాస్టిక్ సోడా కానీ సోడియం కార్బోనేట్ Na2CO3 కానీ యాడ్ చేసినప్పుడు మళ్ళీ యానయాన్ RNH3OH యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఫామ్ అవుతాయి. ఇట్లా ఇవి తగ్గిపోతూ ఉన్నట్లయితే మళ్ళీ వాటిని రీజనరేట్ చేసుకొని మళ్ళీ హాట్ వాటర్ ట్యాంక్లోకి పంపినప్పుడు క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఏమో క్యాటయాన్ ఎలిమినేట్ చేస్తుంది, యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఏమో యానయాన్ ఎలిమినేట్ చేస్తుంది. ఎలిమినేట్ చేసిన తర్వాత క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ నుంచి H+ అయాన్ రిలీజ్ అవుతాయి, యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ నుంచి OH- అయాన్ రిలీజ్ అవుతాయి. ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత H+ అయాన్స్ కంబైన్స్ విత్ OH- అయాన్స్ టు ఫామ్ వాటర్. ఈ వాటర్నే మనం డీఅయనైజ్డ్ వాటర్ అంటాము. ఆ వాటర్ను మనం సేవ్ చేసుకొని మనం తాగడానికి వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఆ వాటర్ని మనం ఆ వాటర్లో ఉన్నటువంటి పర్మనెంట్ హార్డ్నెస్, శాశ్వత కాఠిన్యతను ఈ సింథటిక్ రెజిన్ మెథడ్ ద్వారా
తొలగించవచ్చు. సో హార్డ్ వాటర్ అంటే ఏంది, సాఫ్ట్ వాటర్ అంటే ఏంది, ఆ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ను తొలగించడానికి, అంటే నీటికి ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగించే పద్ధతులు మనకు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్: కాల్గాన్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సింథటిక్ రెజిన్ మెథడ్. సో హార్డ్ వాటర్ అంటే ఏమన్నాం, సబ్బుతో సులభంగా నురుగునివ్వనటువంటి, సబ్బుతో సులభంగా ధారాళంగా నురుగు ఇవ్వనటువంటి జలంను కఠిన జలం హార్డ్ వాటర్ అంటారు. సబ్బుతో వెంటనే నురుగునిచ్చేటటువంటి జలంను సాఫ్ట్ వాటర్ అంటారు, మృదు జలం అంటారు. సో హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ అనే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే నీటికి ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతులు రాయమన్నప్పుడు మనం ఈ మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ మెథడ్ అన్నీ మనకి ఎగ్జామ్లో అన్ని కలిపి అడిగే అవకాశం లేదు. అడిగితే హార్డ్ వాటర్ అంటే ఏంది, సాఫ్ట్ వాటర్ అంటే ఏంది అడుగుతూ ఎక్స్ప్లెయిన్ కాల్గాన్ మెథడ్. కాల్గాన్ మెథడ్ ఏంది, రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. కాల్గాన్ మెథడ్ అడగవచ్చు, లేదంటే సింథటిక్ రెజిన్ మెథడ్ అడగవచ్చు, లేదంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ని అడగవచ్చు. సో ఏది అడిగినా కూడా ఒకటే అడిగే అవకాశం ఉంది. సో ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో ఈ టాపిక్ మీద ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.